పలపూర్ నుంచి వస్తున్నానండి. 4 సంవత్సరాల క్రితం నేను వస్తున్నాను. చాలా వేదనగా బాధగా దుఃఖంలో నేను వచ్చానండి. ఇప్పుడు నేను భర్త చనిపోయి జరగలేని అప్పుల్లో ఉన్నామండి. ఆయన చేసిన అప్పుల గురించి చాలా వేదనలో ఉంటే ఆ రోజు నేను మా లోపల నేను ఇంట్లో ఉండి బయట స్థానం వేసుకునేవాడు. అప్పులలో చెప్తున్నారనేసి భయపడి అలాంటి స్థితిలో నేను ఉన్నానండి. అప్పుడు 3 నెలలండి మా భర్త చనిపోయాక మా అమ్మ వాళ్ళు బట్టలు పెట్టుకుంటాను తీసుకెళ్తుంటే ఇక్కడ తైలాభిషేకం జరుగుతుంది అనుకుంటాండి. ఆ రోజుని నేను అదే అమ్మ ఇంటికి వెళ్తాను. బస్సులో ఒక ఆవిడ ఎక్కిందండి. ఆటోల మీద వస్తున్నారు ఇటు వస్తుంటే ఏంటి ఇక్కడ ఏమైనా ప్రార్థన జరుగుతుందా ఏంటండి అని అడిగాను. ఆవిడ అందరూ పక్కన కూర్చున్నవాడే ఉంది. అవునమ్మా ప్రార్థన జరుగుతుంది ఇక్కడ కైటం వారు శనివారం అని అన్నారండి. అంటే నేను దుఃఖంతో తండ్రి నేను ఎంత వేదనలో ఉన్నాను కదని ఆ బస్సులోనే ప్రార్థన చేసుకుని మళ్ళీ వారు నేను వస్తాను, నా కష్టాలన్నీ తీర్చు ప్రభు అని రోజు నేను అనుకున్నానండి. అనుకున్నప్పుడు మళ్ళీ శనివారం నాడు నేను వచ్చానండి ఇక్కడికి. నా భర్త చనిపోయి 3వ నెలైనా సరే నేను నా బిడ్డకి నా బాబుకి చెప్పి నేను వచ్చానండి ఇక్కడికి. వచ్చినప్పుడు దైవ సేవకులు గారు ఫస్ట్లో వచ్చాను కదా ప్రార్థన చేయించుకొని ఇక్కడ పేరు రాయించుకున్నానండి. రాయించుకున్నాక ఇలాగా 8 వారాలు రమ్మన్నారు దైవ సేవకులు. ఎంతగానో ఆయన మీ బాధలన్నీ తీరిపోతాయేమో నీ కష్టం తీరుతుందని దైవ సేవకుల ద్వారా మాట్లాడారు. అలాగే 4 వారాలు వచ్చానండి. మా పొలం అప్పుల గురించి పొలం అమ్ముకోవాలని అనుకున్నామండి. అయినా సరే బాబు పేరు ఉండటం వల్ల బాబుకి 14 సంవత్సరాలండి. అందులో మైనార్టీ తేలేదండి. పొలం కూడా అమ్ముకోవడానికి వీల్లేదండి. అయినప్పటికీ ఏంటి ప్రభు ఇలా ఉన్నదనేసి నేను ఈ సన్నిధికి నేను వచ్చాకనండి. దేవుడు మాట్లాడాడండి. దైవ సేవకుల ద్వారా మాట్లాడాక నేను ఆ రోజుని వెళ్ళాము. ఎన్నో మేము అనుకున్నా సరే కార్యం జరగలేదండి. 4 వారాలు వచ్చారండి. 4 వారాలకి దేవుడు ఎంతగానో 7 లక్షలు అప్పు అండి. అప్పుడు 7 లక్షలు తీరిపోయింది. దేవుడు అప్పిచ్చే స్థితిలో మమ్మల్ని ఉంచాడండి. ఎంతగానో దేవుడు గొప్ప కార్యం చేశాడు. అది మొదటి సాక్ష్యం అండి. 2వ సాక్ష్యం నేను ఇక్కడికి వచ్చాను కదా మా పాపకండి 4 సంవత్సరాల దాకా బిడ్డలు లేరండి. గర్భఫలం లేదు. లేకపోతే ఎన్నో మందులు వాడామండి. తలుపుల సూర్యప్రభ హాస్పిటల్లో మేము వాడాము. ఆయన అసలు నాకు అంత ఉందని ఒకసారి కంత ఆపరేషన్ చేశారు. నీటి కూడా ఆపరేషన్ చేశారండి. ఆయన పాపకు గర్భఫలం రాలేదు. వాళ్ళంగినండి ప్రాంతానికి తెలియదు. నేను అయినప్పటికీ నాయన తండ్రి నా పట్ల గొప్ప కార్యం చేసావు కదా ప్రభు, నా బిడ్డ పట్ల కూడా నువ్వు గొప్ప కార్యం చేస్తావని నేను విశ్వాసంతో రోజు మా పాపతో చెప్తే అమ్మ ఒప్పుకోరు కదమ్మా నన్ను తెలియకుండానే తీసుకెళ్తానమ్మా రా అనేసి తీసుకొచ్చారండి. దైవ సేవకులు 2 పళ్ళు అట్టుబళ్ళు ఇచ్చారండి. 2 అట్టుబళ్ళు ఇచ్చి 8 వారాలు రమ్మన్నారు. ఆ బిడ్డను 1 వారమే తీసుకొచ్చాను. ఆ బిడ్డ పట్ల నేను వచ్చాను 8 వారాలు. 4 వారాలకి ఆ బిడ్డకి గర్భఫలం వచ్చిందండి. దేవుడు గర్భఫలం ఇచ్చాడండి. అలాగే 4 వారాలు ఇంకో 4 వారాలు కూడా పూర్తి చేశాను. మళ్ళీ నా ఎంతకు నేనే 8 వారాలు వస్తాను ప్రభు, ఇంత గొప్ప కార్యం చేసావు కదా. మళ్ళీ నా బిడ్డకి మగబిడ్డ కావాలి. మళ్ళీ ఆడపిల్ల పుట్టిందంటే మళ్ళీ రాక వచ్చింది కదా ప్రభు, నాకు మా బిడ్డకి మగబిడ్డ కావాలని నేను ఆశపడ్డానండి. దాంతో నేను 8 వారాలు వచ్చాను. దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేశాడండి నా పట్ల, నా బిడ్డ పట్ల గొప్ప చక్కటి మగబిడ్డని ఇచ్చాడండి. 3వ సాక్ష్యం అండి. మేము గృహం కట్టుకోవాలని మాది పెంకులు దేవుడు ఇచ్చిందేనండి. అది కూడా మేము ఎంతగానో వర్షం వచ్చేసిందండి. వర్షం వచ్చేస్తే ప్రభు కిందకి అయిపోయింది. వర్షం వచ్చేస్తుంది. ఇది నేను ఎలాగో వానతుంటే కొండలకి పెట్టుకోవాల్సి వస్తుంది కదా ప్రభు, నాకు చక్కటి గృహాన్ని తండ్రి అనేసి నేను ప్రార్థన చేసుకున్నాండి. అలాగే ఇక్కడికి వచ్చేదాన్ని అండి. వచ్చి తండ్రి ఇన్ని కార్యాలు చేశావు కదా ప్రభు, నాకు చక్కటి గృహాన్ని కూడా దేవాన్ని ఇవ్వాలనేసి అనుకున్నానండి. మళ్ళీ 8 వారాలు ఆయనతో నేను పెట్టుకున్నానండి. పెట్టుకున్నాక దైవ సేవకుడు కూడా ఎంతగానో
ఎంతగానో మాట్లాడినాయి, నన్ను ఎంతగానో బలపరిచినందుకు దేవాది దేవునికి వందనాలు. అలాగే మేము గృహం చక్కటి గృహాన్ని దేవుడు మాకు ఇచ్చాడండి. ఆ గృహం పట్ల మళ్ళీ మేము కొంచెం అప్పు చేసుకున్నామండి. అప్పు చేస్తే దేవా ఇది అప్పు మరి చాలా ఇంచలేనిగా మేము అప్పు చేసాం కదా ప్రభు, ఇది మళ్ళీ మేము బాకీలు అయిపోయాము, ఈ పొలం కూడా అమ్ముకోవాలి, మళ్ళీ బిడ్డకి భారం అయిపోద్ది కదా ప్రభు అనుకున్నప్పుడు అది 70 సెంట్లండి, ఎంత 11 లక్షలు అవుతుంది. అయినప్పటికీ అది మా బాకీ తీరదు కదా ప్రభు అని నేను అడిగినప్పుడు తండ్రి ఎంతగానో కొంచెం అప్పులు తీరేలాగా దేవుడు సహాయం చేశాడండి. దేవుడు ఎంతగానో కృప చూపినందుకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యము దేవుడు దీవించును గాక. నేను చాలా కష్టాల్లో వచ్చానండి, చాలా బాధలో వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక ఎంతో సంతోషంగాను ఉన్నానండి. నేను ఇచ్చినప్పుడు దుఃఖంలో వచ్చినా కానీ ఎంతో సంతోషంగా నేను వెళ్ళేదానండి. కానీ దేవుడు ఎంతగానో ఇక్కడికి వచ్చాగానండి ఏమన్నా కష్టం వస్తే ఇక్కడికి రాగానే చాలా నా బాధలన్నీ తొలగిపోయినట్టుగా ఉంటానండి. అలాగే నేను 3 రోజుల నుంచి నేను అసలు చాలా బలహీనంగా ఉన్నానండి. చూడమండి, దగ్గు రొంపాలండి, అక్క రమ్మయ్య చూస్తుందండి. అయినా దేవుడు రోజు నేను వెళ్ళాలి, దైవ సన్నిధికి నేను వెళ్ళాలి, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి కదా, దేవుడు గణపరచాలి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి గణపరచాలని, కానీ నాలో ఏదో ఉంది, అందుకే చెప్పలేకపోతున్నానండి. దేవుడిని ఎంతగానో గణపరచాలని అనుకున్నాను, కానీ దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ నాలో ఉండి ఈ సాక్ష్యాలు చెప్పమని ఆయన నాకు పంపిస్తున్నాడండి. నేను కానీ దేవుడు ఇక్కడికి రాగానే నా బలహీనత అంతా ఏమైపోయిందో నాకు తెలియదు. చీదినట్టే ఉన్నానండి, కానీ ఇక్కడికి వచ్చాక అసలు ఏమీ లేదు, ఏ బలహీనత లేదండి. నాకు దేవుడు నామానికి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.